గురించి మాట్లాడమనేది ఇది కరెక్ట్ కాదు. అన్నా రాజ్యం కాదు అక్కా రాజ్యం ఎలా ఉంటుందో చూపిస్తా, కల్వకుంట్ల కవిత. సో ఇన్ని రోజులు అన్నా రాజ్యం అంటే మగవాళ్ళు రాజకీయం చేస్తే చూసిరు కదా, ఈ కాంచెల్లి ఒక అక్కా రాజ్యం అంటే ఒక మహిళ రాజకీయం చేస్తే ఎట్లుంటుందో నేను చూపిస్తా అని చెప్పేసి అంటా ఉంది కల్వకుంట్ల కవిత గారు. సో చూద్దాం ఏమంటుందో. తెలంగాణ రక్షణ సేన ఎన్నికల్లో విజయం సాధిస్తే అన్నా రాజ్యం కాదు అక్కా రాజ్యం ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత అన్నారు. రైతులను నిజమైన రాజును చేస్తానని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రైతులకు ప్రత్యేక గౌరవ కుర్చీలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల కోసం ఒక వినూత్న ఆలోచన చేశామని త్వరలోనే దాని వివరాలు ప్రకటిస్తానని చెప్పారు. పాంచజన్యం అనే నినాదంతో మార్పు కోసం ముందుకు సాగుతామని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని కొత్త గంగారం తదితర ఆదివాసీ గ్రామాల్లో పర్యటించిన కవిత స్థానికుల జీవన విధానాన్ని సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెనుకబడిన గిరిజనుల హక్కుల సాధన కోసమే తాను తెలంగాణ రక్షణ సేనను స్థాపించానని, ఇక్కడికి వచ్చింది రాజకీయాల కోసం కాదని ప్రజా సమస్యల పరిష్కారం కోసమేనని స్పష్టం చేశారు. 1950 రికార్డులో నాయక పోడు తెగ పేరు లేకపోవడం ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల హక్కుల సాధనకై అవసరమైతే ఢిల్లీ వేదికగా పోరాడతామన్నారు. కార్పొరేట్ శక్తుల వేల కోట్ల అప్పులు మాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ బిడ్డలు బైక్ కొందమన్న బ్యాంక్ లోన్లు ఎందుకు ఇవ్వడం లేదని కవిత నిలదీశారు. విదేశాల తరహాలోనే ఇక్కడ గిరిజనులు కూడా 2 లక్షల నుండి 2 కోట్ల వరకు సులభంగా లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరు అట్లా కోరితే కాదు కవిత గారు, ఫైట్ చేయాలి, అక్కడ దీక్ష కూర్చోవాలి, నిరాహార దీక్ష కూర్చోవాలి. ఏదైతే మొన్న ఖమ్మంలో వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు నిర్వాసితులు, అక్కడ భూములు అక్కడ తెలంగాణ ప్రభుత్వం అధికారంతో ఇల్లు గులగొట్టింది, ఇల్లు ఖాళీ చేయించింది, రోడ్డు మీద పడ్డారు. అప్పుడు మీరు అక్కడ పోయి కూర్చొని 2-3 రోజులు ధర్నాకు దిగిర్రు, అక్కడ దీక్ష చేసారు. అలా దీక్ష కూర్చోండి, అక్కడ ఒక టెంట్ వేసుకొని కూర్చోండి. మనం మాటలో చెప్తే కాదు, అది చేతుల్లో చూపిస్తే కదా మీకు జనాల్లో నమ్మకం కలిగేది. కొత్తగా పార్టీ పెట్టుకున్నారు, మీరు జనాలకు పోవాలి, మీ పార్టీ ఏంటి అని జనాలకు తెలియాలంటే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా ముందుకెళ్తారు కవిత గారు. ఏదో స్టేట్మెంట్ ఇచ్చినా బయటకు వచ్చేసినా కాదు. సో ఒక ఆడబిడ్డగా ఒక మహిళగా మీరు చాలా కష్టపడుతున్నారు ఒక పార్టీకి పెట్టి. ఆ విషయంలో మేము ఖచ్చితంగా మిమ్మల్ని పొగడాల్సిన అంశమే. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం ఒక మహిళ ఒక పార్టీ పెట్టి ప్రస్తుతానికి లేదు. మీరు ధైర్యం చేసి వచ్చారు. ఇంత రాజకీయ ఒత్తిడిలో ఇంతమంది హేమీలు ఉద్దండుల మధ్య ప్రస్తుతం మీరు పోరాడుతున్నారు. ఓకే, ఆ విషయంలో మిమ్మల్ని మేము ఎంకరేజ్ చేయొచ్చు. కానీ మీరు ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే కాదు కవిత గారు. మీరు మీ బలం, మీ పార్టీ బలం, మీ పార్టీ యొక్క సిద్ధాంతం తెలియాలంటే మీరు ఇంకా సంథింగ్ డిఫరెంట్. మీ తండ్రి గారు చేసిరు కదా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం, అట్లా సంథింగ్ ఏదో ఒక రకంగా. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ టీడీపీలో ఉన్నప్పుడు ఎంత ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణలో. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తర్వాత అరెస్ట్ అయ్యిండు, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిండు, పార్టీ మారిండు, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. ఉట్టిగా కాలేదు కవిత గారు, చాలా చేసిండు. ఆ విధంగా కూడా మీరు కష్టపడాలి, పోరాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం. చూద్దాం మరి ఒకవేళ ఈమె కవిత గారు అట్లా అనుకున్నట్టుగా జరిగి ఆమె ముందుకెళ్ళి మరి అక్క రాజ్యం తీసుకొస్తుందా, అక్క రాజ్యం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అరెస్టు చేసినా చంపేసినా సిద్ధమే, బంగ్లాదేశ్కు వెళ్ళి తీరుతా, బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా చెప్తా ఉంది ఇక్కడ. సో ఈ షేక్ హసీనా అంశం చదువుదాం ఒకసారి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. స్వదేశంలో మరణశిక్షను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లి న్యాయస్థానం ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న 78 ఏళ్ల హసీనా ఒక మీడియా సంస్థకు టెలిఫోన్ ద్వారా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలను స్పష్టం చేశారు. తనతో పాటు పార్టీకి చెందిన ఇతర సీనియర్ నాయకులు కూడా స్వదేశానికి తిరిగి వస్తారని ఆమె పేర్కొన్నారు. వారు నన్ను అరెస్టు చేయవచ్చు లేదా హతమార్చవచ్చు, ఏదేమైనా నేను వెళ్లాల్సిందే. ఒకవేళ మరణం సంభవిస్తే అది నా తల్లిదండ్రులు విశ్రమిస్తున్న నా మాతృభూమిపైనే జరగాలి అని హసీనా భావోద్వేగానికి లోనయ్యారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న మరో సీనియర్ నాయకుడు మాజీ హోంమంత్రి అసదుజ్జా మాన్ కమాల్ కూడా ఆమెతో పాటు బంగ్లాదేశ్కి వెళ్ళే వారిలో ఉన్నారంట.
సో బంగ్లాదేశ్ పైన ఆమె పైన చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు మరణశిక్షణ విధించినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో, అయితే అప్పుడు ఆమె ఆ దేశాన్ని వీడి భారత్కి వచ్చి తలదాచుకుంటుంది. బంగ్లాదేశ్ నుండి పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకుంటుంది. మన దేశం ఇక్కడ ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. సో ఆమె వయసు 78 ఏళ్ళు. మరికొన్ని రోజులు